గారి దగ్గరికి వెళ్దాం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అందులో మైనారిటీ ఉన్నారు కదా, అలాగే బంగ్లాదేశ్లో మైనారిటీల కోసం కూడా మీ పార్టీ అధ్యక్షుడు ఏమైనా పోరాటం చేస్తారా? ముందుగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవన్ గారికి శుభోదయం. ఏదైనా ఈ విషయంలో మన హిందువుల మీద దాడి అన్నది ఏ దేశంలో జరిగినా ఇక్కడ అన్ని పార్టీలు అందరు హిందువులు కలిసి దీన్ని పోరాడవలసిన ఆవశ్యకత చాలా ఉంది. కానీ నాకు అంటే మనం ఇవన్నీ కూడా తీసుకుంటూ వస్తే ఆ కృష్ణదాస్ గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ యొక్క కోణంలో అన్ని చూసుకుంటూ వస్తే ఎందుకో బీజేపీ కూడా అంత పెద్దగా స్పందించలేదు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా అందరూ స్వాగతిస్తున్నాం. అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి మనము సపోర్ట్గా ఉండాలి. రీజనల్ పార్టీ అయినా ముందుకు పోయారు. ఇంతకుముందు చౌదరి గారు మీరు నేషనల్ పార్టీ కదా, జాతీయ పార్టీ కదా, ఎందుకు చెప్పలేదు అంటే ఆయన అది తప్ప మిగతా ఉపోద్దిగా తమంతా చెప్పారండి. కాకపోతే లాస్ట్ మీరు అడిగాక చెప్పారులేండి. కాకపోతే ఇదేమంటే ఇటువంటి ఇష్యూలు ఇంతకుముందు మన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చెప్పినప్పుడు కూడా దేశంలో చాలా మంది సెలబ్రిటీ అందరూ కూడా అప్పుడు మన ఇది జరిగినప్పుడు, ఇజ్రాయిల్ పాలస్తీనా జరిగినప్పుడు కన్నీరు మున్నూరు కార్చి చాలా ట్వీట్లు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు దీని గురించి ఏ ఒక్క సభ్యుడు కూడా ఎక్కడ కూడా ఈ సెలబ్రిటీ సినిమాలలో కూడా ఎవరు మాట్లాడడం లేదు. కానీ మన హిందూ దేశానికి వచ్చిన ఒక దౌర్భాగ్యం అనొచ్చు, లేకుంటే మనం ఏదనొచ్చు, కానీ ఏమంటే ధర్మమా సెలబ్రిటీల అనేది ఒకటి పెడితే ధర్మాన్ని వదిలిపెట్టి అందరూ కూడా ఎందుకో సెలబ్రిటీల వైపు పరిగెత్తారు. అది చాలా నిజంగా బాధాకరం. ఇదంతా నేర్చుకోవాలి. అందరూ కూడా మనము ధర్మం వైపు ఉండాలి అన్నది ఇంకా ఎందుకో రావడం లేదు అందరికీ కూడా. అది మర్చిపోయారా, లేకుంటే దాన్ని సెలబ్రిటీల మత్తులో పడిపోయారా, అది అర్థం కావడం లేదు. కానీ ఆ సెలబ్రిటీల మత్తులో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మనం మాట్లాడుతున్నాము, అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ ఒక్క సెలబ్రిటీ ఎవరన్నా మన దేశంలో ఉన్నటువంటి ఒక్క సినిమా యాక్టర్ కానీ వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారా చెప్పండి. ఇది మాట్లాడాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కానీ అందరికీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా, ధర్మమా సెలబ్రిటీలా అంటే అందరూ కూడా ధర్మం వైపు నడవండి అని చెప్పి నేను మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కోరుతున్నా. ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ కృష్ణదాస్ గారి అడ్వకేట్లను ఎలా కొట్టారండి పాపం. వాళ్ళిద్దరు కూడా చాలా చావు బతుకుల పరిస్థితుల్లో ఒక అతన్ని కొట్టడం, ఒక ఆయన లోపలికి కూడా రానివ్వకపోవడం. కానీ ఇంక దీని గురించి మనం మాట్లాడుకునేవంటే విదేశాంగ శాఖ కానీ, అదేవిధంగా రక్షణ శాఖ కానీ, మన ఐక్యరాజ్య సమితి, ఇవంతా కూడా కలిసి చాలా ఇంటర్నేషనల్ సమస్య ఇది. మన ఊరికే ఏదో డిబేట్లలో మాట్లాడుకోవడం వల్ల, పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలి. సపోర్ట్ అండి వైసీపీ నుంచి మీ అధ్యక్షులు సపోర్ట్ ఇప్పించండి. 100కి 100% ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఇదే, ఓటు బ్యాంకు రాజకీయాన్ని మానేసి ఇది పక్కాగా ఏమైపోతుందంటే హిందూ ముస్లిం సమస్యగా తీసుకుపోతున్నారు. ఇట్లా హిందువులను మనము సరిగ్గా మనం వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలా, ముస్లింస్లను బ్యాలెన్స్ చేసుకోవాలా అనే విధంగా నాకు తెలిసి ఎందుకో బీజేపీ కూడా అలానే పోతుంది. దాన్ని విడనాడాలా అని చెప్పి మోడీ గారికి కానీ, జాతీయ అధ్యక్షులు బీజేపీ వారికి కానీ, మొత్తం అంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరినీ, మీ చేతిలో ఇది ఉంది, ఆయుధం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోయి దాన్ని పోరాడాల్సిన అవసరం లేదు. అది బీజేపీనే చేయాలి. బీజేపీ దీన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. అందరినీ కూడా నాయకులందరితో మాట్లాడుకోవాలి. మోడీ గారు కోఆర్డినేట్ చేసుకోవాలి. బీజేపీ చేయట్లేదు, విదేశాంగ శాఖ చేయట్లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో బంగ్లాదేశ్ మీరు చూసే ఉంటారు. వసుదేవన్ గారు చేయడం లేదు అని చెప్పడం లే, కానీ స్ట్రాంగ్ గా వాళ్ళు ఎందుకు బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్తున్నా. ఏం చేయట్లేదు వాళ్ళు చాలా స్పష్టంగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు బంగ్లాదేశ్. పిచ్చవేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయనే పద్ధతిలోనే జయశంకర్ మాట్లాడారు. అండ్ వాళ్ళ చేతికి వాళ్ళ ఒక వజ్రాయుధం దొరికింది, ఆయనే పవన్ కళ్యాణ్. నేను చెప్పేది ఏమంటే ఊరికే మాటలతో కాదు, చేతలతో చేయాలి. ఇప్పుడు స్టాలిన్ మాట్లాడాడు, మన హిందూ సంస్కృతాయము సనాతన గురించి మాట్లాడారు, ఖండించారంతా. ఆ ఖండించినంత ఈజీ కాదు ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ సమస్య బంగ్లాదేశ్. ఏం చెప్తున్నా నేను, అదేదో ఊరికే ఒకరు ఇద్దరు వచ్చి ఖండించి దాన్ని ఏదో పక్కకు తీసుకుపోతే అది వైసీపీ పార్టీలో ఏ నాయకులు స్పందించారు, ఎవరు ఖండించారండి? మాకేం కనపడలా.
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టాలిన్ వ్యాఖ్యలు ఎవరైనా ఖండిస్తే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? అమ్మా, మేము ఎప్పుడు అందరూ చూడలా. ఖండించారు. ఇప్పుడు ఏమన్నా ఖండిస్తున్నారేమో మీరు, మేమైతే కాదు, చూడలా. అందరూ ఖండించారు. ఇప్పుడే చెప్పారు. అందరంటే ఎవరు? వాసుదేవ్ ఎవరు? వాసుదేవ్ ప్లీజ్ గారు ఇప్పుడే ఒక్కళ్ళ చెప్పారు. ఒక్కళ్ళ ఈ పేరన్నా తెలుగుదేశం చెప్పండి.